సిద్ధం పేరుతో భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభపై ఆ నిర్వాహకులపై ఇక్కడి నుంచి నేరుగా భీమిలి పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు జనసేన పార్టీ నాయకులు. ప్రస్తుతానికి మనతో పాటు పంచకర్ల సందీప్ గారు ఉన్నారు, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ యువ నాయకులు జనసేన పార్టీ నుండి. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు? గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. నమస్తే మేడం, ముందుగా నా పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. మేము ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కాకపోవచ్చు కానీ జనసేన పార్టీ తరపున 2019లో మేము జనసేన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు దాదాపు 25,000 ఓట్లు భీమిలి ప్రజలు మమ్మల్ని నమ్మి వేశారు. మేము ప్రజా సమస్యలకు ప్రతినిధులం. మరి అలాంటప్పుడు మీరు ఎన్నికలకు మేము సిద్ధం, జరిగేది యుద్ధం, మన కౌరవ పాండవుల యుద్ధం అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు సిద్ధం అనే పేరుతో సభలు పెట్టుకుని మమ్మల్ని ఎందుకు కేవలం ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? మనకి 151 CRPC నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఉదయం మీరు సభ జరిగే సమయంలో, జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగే సమయంలో ఉదయం 5 గంటల నుండి మా ఇంటి బయట SIల్ని, కానిస్టేబుల్ని పెట్టి సాయంత్రం 7 గంటల వరకు నన్ను ఇంట్లోంచి ఎందుకు బయటికి రానివ్వలేదు? మీరు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2018 9వ నెల 17వ తారీఖున మీకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. అనేక సమస్యలు మీరు ప్రజలను ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఆనందపురం జంక్షన్లో ఆగి ఆయన చెప్పిన మాటలేంటి మేడం? భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి మేము భీమిలి పరంగా మీ సమస్యలు నేను అర్థం చేసుకున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పని భీమిలి మరియు ఆనందపురం మండలాల్లో ఒక రైతు బజార్ని మేము కట్టిస్తామని చెప్పన్నారు. పాండురంగి బ్రిడ్జ్, ఏదైతే పాండురంగి గ్రామం ఉందో, అల్లూరి గారు పుట్టిన ఊరు ఉందో, ఆ ఊరిలో బ్రిడ్జ్ లేక గోస్త నది దాటుతూ అనేక మంది చనిపోతున్నారు, మేము బ్రిడ్జ్ కట్టిస్తాము గోస్త నది పైన అని చెప్పన్నారు. అది శూన్యం. మూలకొద్దులో ఫిషింగ్ హార్బర్ కట్టిస్తా అన్నారు, అది శూన్యం. భీమిలిలో జట్టి నిర్మాణం చేస్తా అన్నారు, అది శూన్యం. ఈరోజు మీరు పాదయాత్రలో చేసిన ఏ ఒక్క హామీ కూడా భీమిలిలో మీరు దాన్ని అమలు చేయకుండా భీమిలికి వచ్చి ఎన్నికల ప్రారంభ సభని మీరు ఎలా పెట్టుకుంటారు? పోనీ పెట్టుకున్నారు, సాయంత్రం వాళ్ళు సభ పెట్టుకుంటే ఉదయాన్నే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? మాకు అదే అర్థం కావట్లేదు మేడం. ఎందుకంటే వాళ్ళు సిద్ధం, యుద్ధం అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేమైతే యుద్ధాలు అవి చేయం కానీ ప్రజా పోరాటాలు మేము చేస్తాం. మరి ఆ పోరాటాలకు భయపడ్డారా? ఎందుకంటే గతంలో ఋషికొండ ప్రాంతాల సందర్భించి వాళ్ళు చేసిన పనులు కానివ్వండి, ఋషికొండ కొట్టిన బోడిగుండు కానివ్వండి, ఎర్రమట్టి దెబ్బల్లో వాళ్ళు చేసిన అక్రమ తవ్వకాలు కానివ్వండి, అదేవిధంగా గోస్తని నదిలో ఆ బ్రిడ్జి పై నుంచి అనేక మంది చనిపోవడం కానివ్వండి, వీటిపైన మేము పోరాటాలు చేసామని భయంతో ఎక్కడ మళ్ళీ మేము రోడ్ల మీదకి వస్తే మేము మా కార్యక్రమాలు చేసుకుంటే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారనే భయంతో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం. కేవలం ఈ సభలో వాళ్ళు చేసిన మరో నీచమైన పని ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళు ఎన్నికల ప్రారంభ సభ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ పార్టీ మేనిఫెస్టో గురించో, వాళ్ళ అభ్యర్థి భీమిలి నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో చెప్తారు. కానీ మనకు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష నాయకుల ఫోటోల్ని, అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోల్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని, అదేవిధంగా దాంతోపాటు వాళ్ళు మనకి నడ్డా గారి పోలి ఉన్న ఫోటోల్ని, దాంతోపాటు కాంగ్రెస్ నాయకుల ఫోటోల్ని పెట్టి వాటికి పంచింగ్ బ్యాగ్లు, బాక్సింగ్ చేసే పంచింగ్ బ్యాగ్లు పెట్టారు మేడం. పంచింగ్ బ్యాగ్లు పెట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళని మద్యం తాగించి, ప్రజల్ని వచ్చిన ఎవరైతే వాళ్ళు సేకరిస్తున్నారో వాళ్ళకి మద్యాన్ని ఇచ్చి ఆ మద్యం మొత్తులో వాళ్ళు కటౌట్ల మీద దాడి చేసే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. మేము ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ సభల్లో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి ఇలా తన్నించడం ఎక్కడ చూడలేదు. కేవలం ISIS లాంటి ఉగ్రవాద సంస్థ కానివ్వండి, అల్ఖైదా కానివ్వండి, ముష్కరులకు సంబంధించిన మన తీవ్రవాద సంస్థలు మాత్రమే మీకు భారతదేశం మీద ద్వేషం పెరగాలనే ఉద్దేశంతో భారతదేశం జెండాలను పెట్టి వాళ్ళకున్న ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మరి ఆ విధంగా వైసీపీ పార్టీ ఈరోజు ఒక ఉగ్రవాద సంస్థ కింద మారిపోయి జనాల్లో వాళ్ళు లేని ఉద్రేకాన్ని, వాళ్ళ లేని ఉన్మాదాన్ని మృగాల కింద మార్చి ఈ విధంగా ఫోటోలు పెట్టి పంచింగ్ బ్యాగులు పెట్టి కాళ్ళతో చేతులతో తన్నిచ్చే ప్రయత్నం జరిగింది. ఈ రోజు ఫోటోల మీద దాడి చేశారు, రేపు రోడ్ల మీద మేము ప్రచారంకి వెళ్తే మా మీద దాడి చేయడానికి గ్యారంటీ ఏముంది మేడం? ఈ ఫోటోల్లో కనిపిస్తున్న వ్యక్తి వైసీపీ వాలంటీర్, దబ్బంద గ్రామానికి సంబంధించిన వైసీపీ వాలంటీర్. స్వయంగా ఆ వ్యక్తే ఈ విధంగా ఉన్మాదంగా మారి మరి దాడి చేస్తున్నప్పుడు రేపు పొద్దున ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుందని మేము అడుగుతున్నాం. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? ఎవరిపై కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? ఏమని ఇవ్వబోతున్నారు? మేడం, ఈ సభ జరిగింది సంగివలస అంటే తగరపల్స ప్రాంతానికి భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. నేను భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా భీమిలి స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న CI గారికి రిటర్న్గా ఈ సభ ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో, ఎందుకంటే ఈ కటౌట్లు పెట్టింది జనాలు కాదు, వచ్చిన వాళ్ళు తెచ్చుకోలేదు, సభా నిర్వాహకులు సభలో భాగంగా, సభా ప్రాంగణంలో భాగంగా వాళ్ళు ఒక ప్లేస్ దీనికి కేటాయించి ప్రత్యేకంగా వీటిని పెట్టారు. సో సభ ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో అది అవంతి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సభ నిర్వహణ పర్మిషన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద సభలో ప్రసంగించి ఉద్రేకంగా మనకి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఉద్రేకభరితం చేసిన వీళ్లపైన మేము ఎవరెవరైతే సభలో పాల్గొన్నారో వాళ్ళందరిపైన కూడా మేము పోలీస్ స్టేషన్లోనే కాదు రేపు ఎలక్షన్ కమిషన్ కూడా మేము దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఢిల్లీకి కూడా మన లీగల్ సెల్ ద్వారా మేము పంపించబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డైరెక్షన్తో వెళ్ళమని? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పాలసీకి వ్యతిరేకంగా మమ్మల్ని మాట్లాడదని చెప్పంటారు, పాలసీల మీద మాట్లాడమని చెప్పంటారు, ఇంట్లో మహిళలపైన దోషం చేయొద్దంటారు, భౌతిక దాడులు దిగద్దని చెప్పంటారు. సో కాబట్టి మాకు
చట్టం ఏదైతే రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు ఉన్నాయో దాని బేసిస్ మీదే మేము చట్టపరంగా స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం మేడం. ఇప్పుడు మీరు చూపిస్తున్న విజువల్స్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరికొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. సో కలిసి ఇవ్వబోతున్నారా కంప్లైంట్, ఉమ్మడిగా ఇవ్వబోతున్నారా? తప్పకుండా మేడం. పార్టీ నుంచి మేము అక్కడ ఉండే స్థానిక టీడీపీ నాయకులు కూడా దీన్ని మేము ప్రస్తావిస్తున్నాం. వారి దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాము. వారి సహకారంతో ఇది కేవలం ఇక్కడతో ఆగిపోయేది కాదండి. ఎందుకంటే ఇలాంటి సభలు 4 పెడతారంట. సో ఇంకెక్కడెక్కడ ఇలాంటి ఉన్మాదులు తయారు చేస్తారో మాకు భయంగా ఉంది. రేపు పొద్దున ఇలాంటి వాలంటీర్లు పొరపాటున ఇంట్లో ఓటు వేసిన వాడు వైసీపీకి ఓటు వేయాలని తెలిస్తే ఇంట్లోంచి బయటకు లాక్కి కొట్టే పరిస్థితులు ఉన్నాయి మేడం. ఇది మన రాష్ట్రానికి హానికరం. కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రజాపక్షాలను కలుపుకుంటూ జనసేన టీడీపీ శ్రేణులను కలుపుకుంటూ మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. సందీప్ గారు, మీరు కూడా భీమిలి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నుండి. సో వైసీపీ అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాము, అందరూ సిద్ధంగా ఉండాలి, సిద్ధమేనా అంటూ పిలుపునిచ్చారు. సో ఏం జరగబోతుంది భీమిల్లో? మీకు భీమిలిలో మేము చెప్పినట్టు వైసీపీ ఏ మోకం పెట్టుకుని పోటీ చేస్తే మేము అడుగుతున్నాం. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకుండా మేము ఎలక్షన్కి వెళ్ళాము, మద్యపాన నిషేధం చేస్తాకే ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పన్నారు. మరి ఈరోజు తీసుకుంటే కనుక బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్, హార్స్ పవర్ ఇలాంటి జగన్ మార్కు దొంగ చీప్ లెక్కర్లను పెట్టి ప్రజల్ని మభ్యపరిచి సభలు పెట్టుకుంటున్నారు. మరి ఏ హక్కుతో మీరు ఎలక్షన్కి వెళ్తారండి? భీమిలో మీరు ఇచ్చిన హామీలు, నేను అవంతి గారు ఇచ్చిన హామీలు చెప్పట్లా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మనకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, మూలకొద్దులో ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, భీమిలిలో జట్టి కానివ్వండి, మనకి ఆనందపురం మరియు భీమిలి మండలాల్లో ఒక రైతు బజార్లు కానివ్వండి, గోసి నదిపైన వంతులు కానివ్వండి, పంచగ్రామాల సమస్యలు కానివ్వండి, ఏం పరిష్కరించారని చెప్పి మీరు వస్తారు. మేము మాకు ఒకటే నవ్వుగా హాస్యాస్పదంగా ఉంది. స్టేజ్ పైన నుంచి మీరు ఎన్నికలకు సిద్ధమని భీమిలి నుంచి చెప్పి కనీసం భీమిలి అభ్యర్థి ఎవరని చెప్పకపోవడం నవ్వు మాకు హాస్యాస్పదంగా ఉంది. అభ్యర్థిని ప్రకటించకపోయినా అనూహ్యమైన స్పందన, సభ విజయవంతమైంది. కాబట్టి భీమిల్లో వైసీపీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలిపించడానికి ప్రజలు సిద్ధమనే సంకేతాలు వాళ్ళు చెప్తున్నారు. మేడం, మీకు ఆ సభ ఎక్కడ అంటే మేము స్థానికులం కాబట్టి ఆ సభ ఎంత ప్రాంగణంలో నిర్వహించారు? అది 14 ఎకరాల సభ ప్రాంగణం. 14 ఎకరాల్లో మీకు 11 ఎకరాలు 12 ఎకరాలు మీకు కేవలం సభా ప్రాంగణానికి కోసం ఏర్పాటు కోసం వాడుకున్నారు. సో 10-11 ఎకరాల్లో ఎంతమంది పడతారో మాకు తెలుసు కదా మేడం. మీకు వైడ్ కెమెరా యాంగిల్, జూములు పెట్టుకుని, లెన్సులు పెట్టుకుని మీకు చిత్రీకరిస్తే ఎంతమంది పడతారో మాకు తెలుసు. ఒక చిన్నపాటి లోకల్ స్థానిక నాయకుడు అక్కడ పెళ్లి పెట్టుకున్నా కూడా పెళ్లి స్థలం నిండిపోద్ది అక్కడ. అలాంటి స్థలంలో మీరు సభలు పెట్టుకుని మీరు ప్రపంచానికి చెప్పండి అబద్ధాలు, మాకు కాదు, మేము స్థానికంగా ఉన్నాం కాబట్టి ఎంతమంది ప్రజలు వెళ్ళారు, దాదాపు 30,000 మంది వెళ్తే నిండిపోద్ది మేడం ఆ సభ. అది కూడా నిండలేదు. రోడ్ల మీద జనాలు వచ్చారు, తరలించుకున్నారు. మీకు 34 నియోజకవర్గాలు, భీమిలి సభ కాదు మేడం, 1 సెకండ్ మీరు నోట్ చేసుకోండి. భీమిలి సభ ఒకటే కాదు, జరిగింది భీమిలి అయినప్పటికీ కూడా 34 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 3 ప్రాంతాల ఎంపీలు, అదేవిధంగా మళ్ళీ కాకినాడ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి తరలించిన జనాలు తెచ్చుకుంటే కూడా ఆ ఒక స్థానిక లోకల్ నాయకుడు పెళ్లి చేసుకుంటే రానంత జనం కూడా అక్కడ రాలేదు. మరి దీన్ని మీరు విజయవంతం ఎలా చెప్పుకుంటారు? మీకు పత్రికలు ఉన్నాయి, మీడియాలు ఉంటాయి, మీరు విజయవంతమని రాసుకుంటారా? భీమిలో మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మీరు విజయవంతమైనట్టు. అది ఈరోజు జరగలేదు కాబట్టి మీ ఓటమి తథ్యమని మేము భావిస్తున్నాం. భీమిల్లో ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈసారి ఇక్కడి నుంచి ఎవరిని మేము గెలిపించాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో టీడీపీ అభ్యర్థి నిలబడబోతున్నారా లేకపోతే జనసేన నుండి? ఒకవేళ మీరైతే ఏంటి మీ కాన్ఫిడెన్స్? మేము చాలా క్లియర్గా ఉన్నాం మేడం. జనసేన పార్టీ తరఫున 2019లో మేము 25,000 ఓట్లు మేము సంపాదించాం. ఆ రోజు ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు భీమిలిలో వాళ్ళ ప్రజలు మాకు చెప్పింది ఒకటే, గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే చూసాం కానీ ఓడిపోయి ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయినా కూడా పోరాటాలు చేసిన ఏకైక వ్యక్తి మీరు, జనసేన పార్టీ నుంచి వచ్చిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని ప్రజలు చెప్పారు. 2019 ముందు నా మీద ఒక కేసు కూడా లేదు. అలాంటిది ఈరోజు 2024 వచ్చేసరికల్లా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 19 కేసులు వేశారు మేడం. వారం రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక కేసు సంబంధించి విశాఖ కోర్టుకు వెళ్ళి మేము హాజరవుతున్న వ్యక్తులం. ఇవన్నీ కూడా మేము అక్రమాలు చేసి అన్యాయాలు చేసిన కేసులు కాదు మేడం. పోలీసులు మా మీద అక్రమంగా వేసిన కేసులు, వైసీపీ నాయకులు అక్రమంగా మా మీద వేసిన కేసులు. ఇంత బలంగా మేము ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన మేము ఉన్నప్పుడు తప్పకుండా గెలుపు కూటమి అభ్యర్థికి ఉంటుందని మేము భావిస్తాం. చాలా క్లియర్గా ఉంది, వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థి రేపు జరగబోతుంది. గెలిచేది జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి అని చెప్పి మేము బలంగా చెప్పగలుగుతాం. గెలవకపోయినా కూడా ప్రజల కోసం నిలబడడం వల్ల ఈరోజు మీపై అన్ని కేసులు ఉన్నాయి అంటున్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటున్నారు. మరొక వైపు మీరు వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థి అంటున్నారు. ఇప్పటికీ గంటా గారి పేరు వినపడుతోంది భీమిలి నుంచి పోటీ చేస్తారని. అలాగే నిన్న వంశీకృష్ణ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నేను ఇక్కడ 60,000 ఓట్లతో గెలిచే కెపాసిటీ నాకుంది అని. సందీప్ గారి పరిస్థితి? ఎందుకంటే భీమిలి అనేది గెలిచే అవకాశం ఉన్న ప్రాంతం కాబట్టి ఎవరైనా రావడానికి ఇష్టపడతారు. మీరు గెలవని ప్రాంతానికి వెళ్ళి ఛాలెంజ్ చేయమనండి, ఎవరో దానికి సంస్థ ఇస్తారు. కానీ గెలిచే ప్రాంతం భీమిలి కాబట్టి గెలిచే అవకాశం ఉందంటే దానికి ఉద్దేశం ఏంటి మేడం?
5 ఏళ్ళగా మేము కష్టపడ్డామని, 5 ఏళ్ళగా ప్రజాక్షేత్రంలో ఉన్నామని. మేము జనసేన పార్టీలో జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఏ ఆదేశాన్ని మేము పాటిస్తాం. మేము చాలా క్లియర్గా ఉన్నాం. రేపు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి కూటమి అభ్యర్థి, అది నేనైనా లేదు టీడీపీ పార్టీ నుంచి అయినా కూడా మేము ఎవరినైనా సరే గెలిపించడానికి, ప్రజాక్షేత్రంలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. అంటే సందీప్ గారిని ఒక యువ ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడబోతున్నామా? ఏం జరగబోతుంది? అంటే ఎందుకు చూడకూడదు మేడం? విశాఖపట్నం గతంలో మీరు ఆ రోజుల్లో తీసుకుంటే దాడి వీరభద్రరావు గారు కానివ్వండి, ఎర్రనాయుడు గారు కానివ్వండి, దాని తర్వాత మీకు కొనతాల గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక తరం నాయకులు. ఆ రోజు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ద్వారా చదువుకున్న వ్యక్తులుగా ముందుకొచ్చారు. మరి అదే ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రోజు వరకు 10 ఏళ్లుగా ఏ రాజకీయ అనుభవం కానీ లేదా అధికారం కానీ అనుభవించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో గత 10 ఏళ్లుగా ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ చేసి చదువుకుని నేను చదువుకున్న చదువుని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పే ఉద్దేశంతో జైలుకు వెళ్ళి రోడ్ల మీద దెబ్బలు తిని మనకి పార్టీ కోసం జెండా మోసిన వ్యక్తులు మేము. సో కాబట్టి ఎప్పటికీ కూడా రాజకీయ నాయకులు పిల్లలే రావాలి, ఎంపీల పిల్లలే రావాలి, మినిస్టర్ల పిల్లలే రావాలి. ఈరోజు అమర్ గారు చెప్పుకుంటారు గర్వంగా, మా నాన్న ఎమ్మెల్యే, మా తాత మినిస్టర్ అని చెప్పి. అలా చెప్పుకోవడం మాకు వెనకాల ఎవరు లేరు, కానీ నిస్వార్థంగా పనిచేయడానికి మేము వచ్చాం. సో మా లాంటి కొత్త తరం యువకుల్ని విశాఖ ప్రజలు కోరుకుంటారని మనస్ఫూర్తిగా మేము కూడా ఆశిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు యువ రక్తం పొలిటికల్గా రావాలి, ఎందుకంటే యువతనేంటి ప్రజల్ని ప్రభావితం చేసేది వాళ్ళే అంటున్నారు. సీట్లు కేటాయింపు వరకు వస్తుంటే కనుక ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. సో మీరేమంటారు అసలు? అంటే ఒక రాజకీయంలో ప్రజల మధ్య ఉండాలనే ఒక సంకల్పంతో వచ్చిన మీరు ఇప్పుడు ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూస్తున్నారు? ఈ యువతకి అవకాశం ఎలా ఇవ్వాలి అంటారు? మేడం, ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా యువత శాతం అత్యధికంగా ఉంది. ఈ యువకులు అయితే మాత్రం అంటే నీకు ఇంకా కుర్రవాడివి కదా, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది కదా అంటే, భవిష్యత్తు దేనికి ఉందండి? సమయం దేనికి ఉంది? ఈ రోజు ఓపిక ఉన్న రోజు, జ్ఞానం ఉన్న రోజు, చదువు ఉన్న రోజు అది ఇంప్లిమెంట్ చేయడానికి ముహూర్తాలే ఉండవు మేడం దీనికి. సో మాకు తెలుసు, నేను బలంగా నమ్మేది ఏంటంటే, యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటే, యువ సినిమా చూసేసి 3 గంటల్లో అన్నీ మారిపోవాలని చెప్పి అనుకుంటే మాత్రం నిరుత్సాహపడాల్సిందే. రాజకీయంలో మీకు కావాల్సింది పేషెన్స్, రాజకీయంలో మీకు కావాల్సింది కన్సిస్టెన్సీ, రాజకీయంలో మీకు కావాల్సింది లాయల్టీ. ఈ 3 చాలా బలంగా నాకున్నాయి నేను భావించాను. కాబట్టి గడిచిన 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇప్పటికే నేను భగత్ సింగ్ విద్యార్థి విభాగం, జనసేన పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగంలో రాష్ట్ర కన్వీనర్గా చేశాను. అదేవిధంగా 2019లో భీమిలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో దాదాపు 25,000 ఓట్లు సంపాదించగలిగాను. నేడు గడిచిన 5 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా భీమిలి కాన్స్టిట్యున్సీలో మా జనసేన పార్టీకి క్రియాశీల సభ్యత్వాలని 8,000 క్రియాశీల సభ్యత్వాలు మేము చేయించాం. ఎందుకంటే అది ఉత్తరాంధ్ర మొత్తంలోనే హైయెస్ట్ నెంబర్ అది. సో మేము ఫిగర్స్ చూపిస్తున్నాం, నెంబర్స్ చూపిస్తున్నాం, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం, మా కమిట్మెంట్ని మేము చూపిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారు, ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదిస్తారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా రేపు కూటమి అభ్యర్థి గెలుపు కోసం మేము కట్టుబడి ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. క్వాలిటీ నాయకులు ప్రజల్లోనికి వెళ్తేనే అక్కడ విశ్వసనీయతతో వాళ్ళు పరిపాలన చేయగలుగుతారు అంటూ చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ గారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.